ఆల్ క్రెడిట్ గోస్ టు రాజమౌళి. తన సినిమాల బడ్జెట్ భారీగా ఉంటుందని, వైలెన్స్ మోతాదు ఎక్కువని రిమార్క్స్ ఉన్నా నవతరం హీరోల డ్రీమ్ డైరెక్టర్ గా ఫుల్ మార్క్స్ కొట్టేసిన రాజమౌళితో ఇవాల్టి ఓపెన్ హార్ట్. వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం రాజమౌళి గారు. నమస్కారం. సో యు ఆర్ ఏ లక్కీ పర్సన్ అనుకోవచ్చు ఇండస్ట్రీలో ఒక రకంగా చెప్పాలంటే. మీరు చదివింది ఇంటర్మీడియట్ కదా? అవునండి. అది కూడా 2-3 ఇన్స్టాల్మెంట్స్ విత్ గ్యాప్ ఇంటర్వెల్. అవునండి. ఫస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత 2 years గ్యాప్ ఇచ్చి బలవంతంగా లాక్కెళ్ళి పాడేస్తే సెకండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసామనిపించారు. అలాంటి మీరు ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ యాజ్ ఆన్ టుడే యూఆర్ ఇన్ టాప్ పొజిషన్ డైరెక్టర్ అండ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. సో ఈ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పండి, అండ్ హౌ కుడ్ ఇట్ పాసిబుల్? అంటే యాక్చువల్గా చదువుకి సినిమా దీనికి సంబంధం లేదండి. బట్ ద సేమ్ టైం ఐ వుంట్ సే చదువుకు అక్కర్లేదు సినిమా ఫీల్డ్లోకి రావాలంటే అని చెప్పనండి. డెఫినెట్లీ చదువుకోకపోతే ఇట్ విల్ బి ఎన్ హ్యాండిక్యాప్. సినిమా రంగంలోనే కాదండి, ఏ రంగంలో ఎక్కడైనా. దాన్ని కాంపన్సేట్ చేసి అంత ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ గెట్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇట్ ఈస్ ఫైన్. లక్కీగా నాకు అది కుదిరిందండి. ఫ్యామిలీ అంతా సినిమా ఫీల్డ్లో ఉండటం మూలంగా ఐ హ్యాడ్ ఛాన్స్ టు వర్క్ అండర్ డిఫరెంట్ టెక్నీషియన్స్. ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో కొన్ని రోజులు పనిచేశానండి, రీ రికార్డింగ్ థియేటర్లో కొన్ని రోజులు పనిచేశాను. ఆల్మోస్ట్ అన్ని విభాగాల్లోనూ అసిస్టెంట్ గా పనిచేయబట్టి కొంచెం తెలిసినాయండి. సో దట్ కాంపన్సేటెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్. సో ఐ షుడ్ సే, యాజ్ యూ సెడ్, ఐఎమ్ లక్కీ ఇన్ దట్ ఆస్పెక్ట్. అదర్వైజ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫికల్ట్. యాక్చువల్గా చెప్పాలంటే నేను సినిమా ఫీల్డ్ ఎక్కువ స్ట్రగుల్ అవ్వలేదండి. వడ్డించిన విస్తర కాదండి, అంటే ఇనిషియల్ గా స్ట్రగుల్ అయ్యారు కాదండి. నా అవకాశాల కోసం నేను స్ట్రగుల్ అవ్వలేదండి. అవకాశం వచ్చిన తర్వాత చాలా కష్టపడ్డాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను రాఘవేంద్రరావు గారి దగ్గర సీరియల్ ఆయన ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను డైరెక్ట్ చేశానండి. శాంతినివాసం 1.5 year చేశానండి. లిటరల్లీ ఐ వర్క్ ఫర్ 18 hours a day. నో సండే, నో హాలిడేస్, నథింగ్. కంటిన్యూస్ గా చేశాను. బట్ ఎక్కడ అంత మినిమం గ్యాప్ తో వర్క్ చేశానండి. అంత కష్టపడ్డాను ఛాన్స్ వచ్చినప్పుడు. బట్ అదృష్టవశాత్తు ఛాన్సెస్ కోసం కష్టపడాల్సిన అవసరం లేకుండా ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాను. సో అది కలిసి వచ్చిందండి. సో పని బాగా చేస్తాడు అన్న పేరు మాత్రం ఐ వాజ్ ఏబుల్ టు. గురువు గారు రాఘవేంద్ర గారు ఆ టైటిల్ ఇచ్చారుగా, పని రాక్షసుడని. అవునండి, ఆయనే కదా అండి. ఆయనే ఇండస్ట్రీలో. అంటే నాకు అంత పెద్ద పరిజ్ఞానం లేదు కానీ, బట్ నాకు తెలిసిన మేరకైతే మీరు 8 సంవత్సరాలు డైరెక్టర్ అయ్యి. అవునండి. అంటే సినిమాలకు డైరెక్టర్ అయ్యి. అంత ముందుది ఒక భాగం, ఇది ఒక భాగం. అవునండి. 8 years 8 pictures. అవును. 8 కూడా సూపర్ హిట్లు. అంటే అన్ని సక్సెస్ఫుల్, అన్ని సినిమాల నిర్మాతలు దేవర్ హ్యాపీ. అవునండి. బాగా డబ్బు సంపాదించుకున్నారు కదా. అవునండి. ఇది ఇంకెవరికి సాధ్యం కాల. అంటే కంటిన్యూటీ. అంటే దాసనారాయణరావు గారు వరుసగా 13 హిట్లు ఇచ్చారంటారండి. మరి ఆ రోజులు వేరు, ఈ రోజుల్లో ఎవరికి లేదండి. అయ్య బాబోయ్, నేను ఆ టైప్ కాదండి. నిజమండి. ఈ జనరేషన్ లో 8 సంవత్సరాల్లో 8 సినిమాలు తీసి హిట్ చేసిన వాళ్ళు మీరే అయ్యారు. ఆ క్రెడిట్ ఏమనిపించింది అసలు? ఈ ప్రశ్న అడిగినప్పుడల్లా నిజంగా నాకు ఆన్సర్ తెలియదండి. ఎందుకంటే అదేదో ఇప్పుడు సక్సెస్ తాలూకు ఫార్ములా నాకు తెలిసిపోతే ఆ రిలీజ్ అయ్యే ముందు నేను కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా పడుకోవాలండి. బట్ విపరీతంగా టెన్షన్ ఫీల్ అవుతాను. ఈ సినిమా ఆడకపోతే ఏమవుద్ది, సరిగ్గా ఆడకపోతే ఏమవుద్ది, రికవర్ అవుతే ఏమవుద్ది అన్న టెన్షన్ ఎప్పుడు ఉంటుందండి. దట్ ఆబ్వియస్లీ మీన్ దట్ ఐ డోంట్ నో ద ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి హిట్. అసలు ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ సినిమా సక్సెస్ఫుల్ ఫార్ములా అంటూ ప్రూవ్ చేయలేకపోయారు. ఎవరికీ లేదండి.
సినిమా బాగా ఎందుకు వచ్చింది అని అడిగితే నేను 1,00,000 రీజన్స్ చెప్పగలను, కానీ ఎందుకు సక్సెస్ అయిందంటే నాకు తెలియదండి. సినిమాల్లో మీ సినిమాల్లో ప్రేమ బాగా పండిస్తుంటారు ఒక భాగంగా, అంటే అదే మెయిన్ కాదు నేను చెప్పేది. కానీ యాక్చువల్ లైఫ్ లో కూడా వీర ప్రేమికుడేనా మీరు? అంటే వీర ప్రేమికుడు రమగారితో మీ ప్రేమ వివాహం కదా? ప్రేమ వివాహం అండి, బట్ పెద్దగా ప్రేమ వ్యవహారాలు నడిపింది లేదండి. ఏదో వైఫ్ కాకుండా అదర్ దాన్ వైఫ్ కాకుండా ఏదో ఒకటో రెండో చిన్న చితక ఫెయిల్యూర్ వ్యవహారాలు తప్పితే పెద్దగా ఫెయిల్యూర్ స్టోరీస్ తప్పి పెద్దగా సక్సెస్ లేదు. బిఫోర్ యూ బికేమ్ డైరెక్టర్ కావడానికి ముందు నడిపారా? లాంగ్ బిఫోర్ ఐ బికేమ్ ఎ డైరెక్టర్. సో డైరెక్టర్ అయ్యాక ప్రేమ వ్యవహారాలు లేదండి. అంటే నేను డైరెక్టర్ అవ్వక ముందే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మై వైఫ్. వెరీ లాయల్ టు యువర్ వైఫ్? ఎస్ సార్, ఎస్, వెరీ మచ్. సో 100%, 200%, అన్డౌటెడ్లీ, వితౌట్ ఎనీ. అసలు ఎట్లా మీకు ఇంట్రడక్షన్ ఎట్లా అయింది మీ మ్యారేజ్? అంటే నా ఫ్యామిలీ మెంబర్ అండి, మా వదిన సిస్టర్ అండి. న్యూ ఫ్యూచర్ ఫర్ మదర్ నుంచి తెలిసిన వాళ్ళే. బట్ ఫస్ట్ లోనే అలాంటిది ఏం లేదు. ఆల్మోస్ట్ పరిచయం అయిన 7-8 సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఇట్ స్టార్టెడ్ అండి. గ్రాడ్యువల్ గా నా గురించి తనకు తెలిసి, తన గురించి నాకు తెలిసి. బేసిక్ గా నా కొన్ని అంటే నా మెంటాలిటీ వైజ్ కొన్ని అసెట్స్ ఉన్నాయి, ఎక్కువ డిఫెక్ట్స్ ఉంటాయండి నాలో. అంటే క్రియేటివ్ వైజ్ ఐఎమ్ గుడ్ అండ్ ఐ వర్క్ వెరీ హార్డ్. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎయిర్స్ అండి. ఐ కీప్ మై ఫీట్ ఫర్మ్లీ గ్రౌండెడ్. దీస్ ఆర్ మై గుడ్ క్వాలిటీస్. ఎట్టి వర్షంలోంచి అయినండి. ఎంతమంది వచ్చి నన్ను పొగిడినా కూడా I don't think too high of myself. I don't think too low of myself also. Okay. I clearly know what I am. Clarity on that. Very clear. So these are my positive. Bad లక్షణాలు వచ్చేసరికి చాలా ఉన్నాయండి. బద్ధకం, ఎక్కువ పని చేయను, మర్చిపోతాను, మనుషుల్ని గుర్తుపెట్టుకోను, కనీస మర్యాదలు అంటే సపోజ్ ఇద్దరం మినిమం కర్టసీస్ అలాంటి తెలీదు. అలాంటి చాలా ఉన్నాయండి. విచ్ వుడ్ హ్యావ్ గివెన్ మీ అ వెరీ బ్యాడ్ రిప్యుటేషన్ ఇఫ్ షీఈ్ నాట్ దేర్ ఇన్ మై లైఫ్. అవన్నీ అవి తను కవర్ చేసుకుంటారు. మీరు పని రాక్షసుడు అని టైటిల్ వచ్చింది కదా మీకు, పని తక్కువ చేస్తారు అంటే బద్ధకం ఇన్ ద సెన్స్ ఆలోచన దగ్గరికి వచ్చేసరికి బద్దకిస్తానండి. ఆలోచన కూడా అంటే క్రియేటివ్ గా ఇప్పుడు కూర్చొని ఏదో నాకు స్టోరీలో ఒక బ్లాక్ వచ్చింది, హీరో ఇంట్రడక్షన్ ఏదో రాలేదు, దాని మీద వర్క్ చేయాలంటే చాలా ఐ పుష్ ఇట్ టు ద తర్వాత చేద్దాం, సాయంత్రం చేద్దాం, అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తాను. ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చేసరికి అందరికన్నా ఎక్కువ అందరికన్నా. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఆవిడ రోల్ ఎక్కువ ఉంది. అవునండి. మీలో బద్ధకం వదిలించడం. అంటే ఇప్పుడు క్రియేటివ్ పర్సన్ కి నాకు ఆలోచన రాలేదు అన్నారు అనుకోండి, నో వన్ కెన్ సే ఎనీథింగ్. ఎవరు ఏం అనలేరు దానికి. ఆలోచన రాలేదంటే కనపడదు కదా. బట్ షీ నోస్, తనకి తెలుసు కాబట్టి వేషాలు ఎక్కువ కూర్చొని ఫినిష్ చేయి అని కూర్చోబెట్టి చనువుగా చేస్తుంది. సో దానివల్ల మీకు అంటే ఆల్మోస్ట్ 50% క్రెడిట్ ఆవిడకి ఇవ్వాల్సి వస్తుంది. మోర్ దెన్ దట్ అండ్ డెఫినెట్లీ. మళ్ళీ చెప్పాను కదా, నాలో మంచితనం ఏంటంటే ఎవరికైనా క్రెడిట్ ఇవ్వాలంటే ఇచ్చేస్తాండి, వేరే వాళ్ళ క్రెడిట్ తీసి దగ్గర పెట్టుకోండి. కొడతారు అది రాజముద్రలాగా వాల్ పోస్టల్ మీద. ఇది వరకు పాత రోజుల్లో దాసనారాయణరావు గారు వేసుకునేవాళ్ళు, మేఘం లాంటిది ఒకటి వేసి అన్ని అయ్యింది. అంటే అదేమైనా ఇన్స్పిరేషనా లేకపోతే ఎందుకు అట్లా మీరు అనుకున్నారు? యాక్చువల్గా బిగినింగ్ మొదలు పెట్టింది వచ్చి చిన్న ఏమంటారండి ఇన్సెక్యూరిటీ అండి. నేను చేసిన సినిమా యాక్చువల్గా డైరెక్టర్ పేర్లు, ప్రొడ్యూసర్ పేర్లు చిన్న 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 లైన్ లో ఉంటాయి. ఎవరో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తే తప్పితే తెలీదు. సో నేను తీసిన సినిమా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది, ఇది నా సినిమా నేను చెప్పుకోవాలి అన్న చిన్న ఇన్సెక్యూరిటీలోంచి ఆ ముద్ర అనేది మొదలు పెట్టాను. సో అది పెద్ద కనబడదు కాబట్టి చదువు రాకపోయినా సరే ఆ స్టాంప్ కనపడితే రాజమౌళి సినిమా అనుకుంటాడన్న ఆశలోంచి చిన్న ఇన్సెక్యూరిటీ నుంచి మొదలు పెట్టిందండి. దాని మీద ఒక 3-4 సినిమాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకంటూ గుర్తింపు వచ్చిన తర్వాత ఇప్పుడు వేసుకోకర్లేదు. బట్ ఇప్పుడు బ్రాండ్ అయిపోయింది, బ్రాండ్ వాల్యూ అయిపోయింది. సో ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఎంత పెద్ద హీరోతో సినిమా తీసినా క్రెడిట్ మీకు వస్తుంది కొంతవరకు వస్తుందండి. ఇప్పుడు అదే వచ్చేసింది, ఆ స్టేజ్కి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు హీరోలు సెకండ్ డైరెక్ట్. అది ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఎడ్యుకేటెడ్ సర్కిల్స్ లోను
కొంత బిజినెస్ సర్కిల్స్ లోనూ అండి. అసలు అదే ఇంపార్టెంట్. బట్ ఓవరాల్ గా వచ్చేసరికి స్టార్ ఇస్ ఆల్వేస్ తర్వాత మామూలుగా డైరెక్టర్ కనుక ఫేస్ వాల్యూ లేకపోతే ఆర్ ఇంకెవరికన్నా కానీ ప్రొడ్యూసర్ కానీ అంటే కొన్ని ప్రొడ్యూసర్ బ్యానర్స్ మంచిగా ఉంటాయి, కొన్ని డైరెక్టర్లు ఇవి లేనప్పుడు ఏం చూస్తారు, హీరోని చూసే సేల్ దాని కమర్షియల్స్ వర్కౌట్ చేస్తారు, అంతే కదా. సో ఇక్కడికి వచ్చినప్పటికి మీరేంటంటే హీరో ఎవరన్నా ఉండేవండి, రాజమౌళి సినిమా అనగానే ఆటోమేటిక్గా బయర్స్ వచ్చేసే పరిస్థితి ఉంది, అంతేగా. అవును, అంటే లెవెల్స్ తేడా ఉంటాయండి. వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఇప్పుడు ఒక ఎన్టీఆర్ సినిమా ఉందండి, ఎవరో ఊరు పేరు లేని ఒక కొత్త డైరెక్టర్తో చేసాం అనుకోండి. నా సినిమా ఉంది, ఒక ఊరు పేరు లేని హీరోతో చేసిన, బోత్ ఆర్ నాట్ ఈక్వల్. డెఫినెట్లీ ఎన్టీఆర్స్ మూవీ విల్ బి మోర్ ఉండొచ్చు, అమౌంట్ లో ఉండొచ్చు, బట్ కొనే అతనికి ఒక నిశ్చింతగా. సో రాజమౌళి ఇప్పుడు అది కూడా ప్రూవ్ చేశారు కదా, మర్యాద రామన్న సునీల్తో తీసి పెద్ద హీరోలతో, యంగ్ హీరోలు అందరితో పాపులర్ వాళ్ళతో తీశారు, అవన్నీ ఇట్లయినాయి. బట్ ఆల్ సడన్ మీరు ఒక కమెడియన్తో తీశారు, అది ఇట్ చేశారు. సో అన్నప్పుడు ఏంటంటే దే ఆర్ ఇమ్మెటీరియల్ అనేది ప్రూవ్ చేశారు వన్ వే. ఎస్, సో యూ టాట్ దెమ్. పరోక్షంగా చెప్పాలంటే వాళ్ళకి ఒకటి మెసేజ్ కూడా ఉంది దీంట్లో. అంటే ఈవెన్ అదర్వైజ్ నిజానికి కూడా పాత రోజుల్లో డైరెక్టర్లు కనుక హీరో కన్నా కూడా డైరెక్టర్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ రోల్. అది ఇప్పుడు పోయింది అనుకోండి చాలా వరకు. మళ్ళీ మీరు దానికి పునర్జీవం పోసారు. సో రెమ్యునరేషన్ విషయం వస్తే హైయెస్ట్ రెమ్యునరేషన్ టేకింగ్ కింద వచ్చింది. అది వెరీ పాపులర్ మిస్కన్సెప్షన్ అండి. నేను తీసుకునే హైయెస్ట్ డిమాండ్ అండ్ సప్లై థియరీ ఉంది కదా. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. బట్ నేను ఇందాక మీకు చెప్పాను కదా, నేల విడిచి సాంగ్ చేయను అన్న దాంట్లో డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు టేక్ ద మాక్సిమం రెమ్యునరేషన్. నేనేదో చాలా స్వామి వివేకానందనే నేను నాకు అసలు డబ్బులు అక్కర్లేదని చెప్పినాను. అవసరం అయితే ఇప్పుడు తీసుకునే డైరెక్టర్ కన్నా డబ్బులు తీసుకుంటే నాకు చాలా ఆనందం అండి. బట్ బికాస్ ఐ కీప్ మై గ్రౌండ్ ఫీట్ ఫర్మ్లీ ప్లాంటెడ్ టు రియాలిటీ, నాకు ఈ రోజు అంత క్రేజ్ ఎందుకు ఉందంటే ఆ మార్కెట్ వాల్యూ లోపల సినిమా చేస్తున్నాను కాబట్టి. ఇఫ్ యూ టేక్ ఎనీ ఆఫ్ మై ఫిల్మ్స్, సినిమా బాగుంది బాగాలేదు అదన్నీ పక్కన పెడితే నో వన్ కెన్ ఆర్గ్యూ దట్ దే ఆర్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్రాజెక్ట్స్. విపరీతంగా పెడతాను నేను సినిమాకి, విపరీతంగా పెట్టిస్తాను డబ్బులు. ఏసీ సెట్స్ కానీ యూజ్ చేసి నేను అంత పెట్టిస్తానండి. సో నేను సినిమాకి ఎప్పుడైతే అంత బడ్జెట్ పెట్టిస్తానో మార్కెట్ వాల్యూ ఇస్ ఫిక్స్డ్. ఏ సినిమా కన్నా ఆ సినిమా క్రేజ్ని బట్టి ఒక ఎక్స్ అమౌంట్ ఉంటుందండి. ఐ కెనాట్ మేక్ మై ప్రాజెక్ట్ ఎక్స్ ప్లస్, ఎక్స్ మైనస్ లో చేయాలి ఆర్ అట్లీస్ట్ ఎక్స్ లో చేయాలండి. సో ఎక్స్ లో చేసి నేను అంత ఖర్చు పెట్టించి నేను కూడా అంత రెమ్యునరేషన్ తీసుకుంటే ఐ విల్ నాట్ సర్వైవ్, ఐ విల్ నాట్ బీ ద క్రేజియస్ట్ డైరెక్టర్ టుడే. సో ఆల్ దీస్ డేస్ ఐ హ్యావ్ బీన్ రెడ్యూసింగ్ మై రెమ్యునరేషన్. మార్కెట్ లెవెల్లో నాకున్న రెమ్యునరేషన్ కన్నా ₹1 కోటిన్నర అరకోట ఎంత కొంత తగ్గించే తీసుకుంటున్నాను టు మ్యాచ్ దట్ ఎక్స్. చెప్పాను కదండి, ఏదో సంఘ సేవ చేద్దామని కాదండి, సీలింగ్ అయితే దాటినవారు, సీట్ని ఎట్టి పరిస్థితుల్లో దాటినాను. సో దాన్ని బట్టి అంటే ఫ్యామిలీ ప్యాక్ లాగా తీసుకుంటారని చాలా మంది తెలియక అంటూ ఉంటారండి ఫ్యామిలీ ప్యాక్ అని. ఎందుకంటే లాంగ్ బిఫోర్ ఐ కేమ్ ఇన్ టు ఫిల్మ్స్, M.M. Keeravani is a popular music director. My cousin. He's my cousin. But long before I came to films, he's a popular director. Yes. And my father, Vijayendra Prasad, is a popular story writer. Who both of them have been taking highest remunerations. అసలు నేను ఇంకా సినిమాలోకి రాకముందే ఇంకా ఫ్యామిలీ ప్యాక్ అర్థమే ఉందండి. మీ మిసెస్ డిజైనర్. అవునండి. ఇప్పుడు మీ బ్రదర్ కూడా స్టోరీ రైటర్ అయ్యారు, కాంచి. అవునండి. కాంచీనా? కాంచి అండి. అవునండి. మర్యాద రామన్న కథనేనా స్టోరీ? అవునండి. సో అంటే అంతా ఒక ఫ్యామిలీ లాగా. అవర్ ఫ్యామిలీ వర్క్స్ ఫర్ మై ఫిల్మ్స్ అండ్ బట్ మా అందరికి కలిపి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వండి అనే ఇలాంటిది ఎప్పుడు చేయమండి. ఈచ్ వన్ హ్యాస్ అవర్ ఓన్. నేను సినిమా తీయాలనుకోండి మీతో, నేను ఎంత ఖర్చు పెట్టాలి చెప్పండి? మీరు తెచ్చుకునే హీరోని బట్టి అవన్నీ మీరు చూసుకుంటారు కదా. ఎందుకు తెచ్చుకుంటానండి చెప్తా. నేను మీరు నాతో సినిమా చేయాలంటే ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ యూ షుడ్ బి ప్యాషనేట్ అబౌట్ ద ఫిల్మ్. సినిమా ఎలాగన్నా సినిమా తీయాలని కసి ఉంటే నేను మీతో చేయడానికి రెడీ అండి. ఓకే. రాజమౌళి పేరు ఉంది, రాజమౌళి చేస్తే ఎన్టీఆర్ చేస్తాడు లేకపోతే చరణ్ చేస్తాడు, వీళ్ళిద్దరిని పెట్టుకొట్టామంటే ఎంత ఖర్చు అయినా ఒక 35 కోట్లు బిజినెస్ ఖర్చు అవుద్ది, మనకు కూల్గా ఒక 5 కోట్లు టేబుల్ ప్రాఫిట్లో వేసుకోవచ్చు అని ఎవరన్నా వస్తే నేను చచ్చినా చేయనండి వాళ్ళకి. ఆ బిజినెస్ ఏదో నేనే చేసుకోవచ్చు కదండి, మీకెందుకు ఇవ్వడం? నేనే ఒక నా బ్యానర్ పెట్టుకొని ఇది వేసుకుని ఆ డబ్బులు ఏదో నేనే తీసుకోవచ్చు కదండి.
ఇంకొకరికి ఎందుకు చేయడం? అట్లా కాదుగా, డైరెక్టర్ ప్రొడ్యూసరే. అదే అంటున్నాను, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లుగా మారి చేతులు కలుసుకునే చాలా. అవునండి, మేము కూడా కాల్చుకున్నాం. అదే మరి అందుకని మీ పాత్ర తీసి అర్థంగా కాల్చుకునే వచ్చామండి సినిమాల్లోకి. బట్ ప్రొడ్యూసర్ తాలూకు ప్యాషన్ ఈజ్ ద థింగ్ విచ్ మేక్స్ మీ యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్ అండ్ నాట్ ద మనీ. మీ బ్రాండ్ కొనాలంటే ఒప్పుకోరు. పోస్టర్ల మీద ఎస్ఎస్ రాజమౌళి ఫిల్మ్ అని కనుక నేను నాకు సినిమా మీద ప్యాషన్ లేకుండా మిమ్మల్ని మీరుంటే జాలే అని అంటే ఒప్పుకోరు. సినిమా మీద నాకు ప్రేమ ఉండాలండి. అది ఎట్లా రుజువు చేసుకోవాలి అసలు? మాటలో తెలిసిపోద్దండి. ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాం కదండి. యాజ్ అ డైరెక్టర్ 10 years, వితౌట్ బీయింగ్ అ డైరెక్టర్ 10 years, అంతమందిని నేను చూసి వచ్చిన మనిషి మాట్లాడి 3-4 ముక్కల్లో సినిమా మీద ప్యాషనా, కేవలం డబ్బుల మీద ప్యాషన్ అనేది తెలుసుకోకపోతే ఇంకెందుకండి? అసలు ఇండస్ట్రీలో డబ్బుల మీద ప్యాషన్ కాకుండా ఉందా? మళ్ళీ ఇంకోటి చెప్తున్నానండి, సినిమా ప్యాషను, నాకు డబ్బులు రూపాయి ఎక్కర్లేదు, నాకు సినిమా బాగా వస్తే చాలన్నా సరే నేను నమ్మనండి. అదే అంటున్నాను. బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి బిజినెస్ లో చూడాలి, క్రియేటివ్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి క్రియేటివ్ ఆస్పెక్ట్స్ చూడాలి, రెండింటి మధ్యన బ్యాలెన్స్ ఉండాలండి. నా దగ్గర బోల్డ్ అంతమంది ప్రొడ్యూస్ చేస్తారండి, డైరెక్టర్ గారు అసలు మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి, ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టండి, మనీ ఈజ్ నాట్ ద ఇష్యూ, మనీ ఈజ్ నాట్ ద ఇష్యూ అనగానే నేను నమస్కారం పెట్టేస్తాను. అదే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 12 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారని. నాకు మాక్సిమం వచ్చిన ఆఫర్ 10 crores. 10 crores. సో అతనికి ప్యాషన్ లేదు, అర్థమైందా? అంటే యాక్చువల్గా నిజంగా మీరు నాతో సినిమా చేయడానికి వస్తే, ఎనీ ప్రొడ్యూస్ సినిమా చేయడానికి వస్తే, రెమ్యూనరేషన్ అనేది 5వ టాపిక్, 6వ టాపిక్, 7వ టాపిక్, 10వ టాపిక్ వస్తుందండి న్యాచురల్. ఫస్ట్ టాపిక్ ఎప్పుడు అవదండి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇట్ ఈస్ అదర్వైజ్ కాదండి. దట్స్ చాలా ఇండస్ట్రీ మీద చాలా మందికి చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. అయ్యే మేము చెప్పినవి కాదండి, మీ వాళ్ళు ఇట్లా చెప్పినవి. అదే అండి, మాలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఐక్యంగా ఉండలేకపోవడం. అందరూ ఒక మాట మీద ఉండలేకపోవడం, ఐక్యంగా ఉండలేకపోవడం, ఈగోస్. ఉన్న దగ్గర ఈగో ఉంటది. ఇది మా ఇండస్ట్రీకి ఉన్న ప్రాబ్లం అండి. అండ్ ఆల్ అదర్ థింగ్స్ ఆర్ మిస్కన్సెప్షన్స్. ఎట్లా? ఇప్పుడు ఎగ్జాంపుల్, సరే ఇప్పుడు సందర్భం వచ్చింది కానీ చెప్తాను. సింహ సినిమా హిట్ అయింది, బోయపాటి సీన్ అనుకుంటా కదా? అవునండి. అంతకుముందు ఆయన ఎవరన్నా పట్టించుకున్నారా? లేదండి, 2 సినిమాలు హిట్ వచ్చినా సరే ఆయనకి అట్రిబ్యూట్ అవ్వలేదు. అవును కదా? అవునండి. ఈ సినిమా హిట్ అయిందని చెప్పి ఆయనకి రెమ్యునరేషన్ 5 crores ఇవ్వడానికి వెళ్ళారు కదా, సిద్ధపడ్డారు కదా? నాకు నిజంగా తెలియదండి, నేను చెప్తాను. బట్ వెళ్తానికి వెళ్ళి ఉండొచ్చు అండి, 100% వెళ్ళి ఉండొచ్చు. సో అది నేను అది. అవునండి. సో సినిమా ఇండస్ట్రీలో ఈ విషయంలో హీరోలు కూడా ఏమన్నారంటే, రెమ్యునరేషన్ అప్పుడు ఆ మధ్య క్రైసిస్ వచ్చింది కదా, సో తగ్గించుకోవాలి, డైరెక్టర్లు హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి అనేది వచ్చినప్పుడు హీరోలు కూడా చాలా మంది అన్నారు, పేర్లేందుకు కానీ ఇది డిమాండ్ అండ్ సప్లై ఫార్ములా. దానికి కూడా నేను అసలు కాదంటలేదండి, డిమాండ్ అండ్ సప్లై. ఆ డిమాండ్ అండ్ సప్లైలో మనీ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ అన్నదాన్ని నేను ఒప్పుకొని అంటున్నాను. ఇట్ ఈస్ నాట్ దట్. డబ్బుల కోసమే బతికి వాళ్ళు ఉంటారు, ప్యాషన్ కోసమే బతికి వాళ్ళు ఉంటారు. అదో 10%, ఇదో 10% అండి. మోస్ట్ ఆఫ్ ద 80% ఇన్ బిట్వీన్ ఈజ్ హూ బ్యాలెన్స్ బోత్. ఈజ్ బ్యాలెన్స్ బోత్, రెండింటి మధ్యన బ్యాలెన్స్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే మీది ప్యాషన్ అంటారా పూర్తిగా? నాది కంబైన్. ఐ బిలాంగ్ టు దట్ మిక్స్. డబ్బు కావాలి, ప్యాషన్ ఉండాలి, రెండు. అంటే నీతో ఒక బెన్హర్ సినిమా తీసేస్తాను, నువ్వు రూపాయి లేకుండా పని చేయంటే నమస్తే చెప్తాను. కానీ మీకు అసలు సినిమా పిచ్చి ఎట్ట పట్టుకుందండి? యాజ్ ఫార్ యాజ్ ఐ కెన్ రిమెంబర్ అండి, నాకు అతి చిన్న వయసు అంటే మేబీ 5-6 years 7 years ఆ ఏజ్లో కూడా కథలు చెప్పడం బాగా అలవాటు అండి. సొంతంగా కథలు చెప్పేవాళ్ళ? మా నాన్నగారు అమరచిత్ర కథలు ఇంట్రడ్యూస్ చేశారండి చాలా చిన్న ఏజ్లో. మా నాన్నమ్మ గారేమో బాలభారతం, బాలరామాయణం అలాంటి పుస్తకాలు, తెలుగు పిల్లల పుస్తకాలన్నీ చాలా ఇంటి నిండా హ్యూజ్ కలెక్షన్ ఉండేదండి. అవి చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు చేశారండి. స్కూల్ పుస్తకాలు చదవకపోయినా కూడా అవి మాత్రం బాగా చదివాను. అవి చదివి శనివారం మధ్యాహ్నం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని ఒక పీరియడ్ ఉండేది. ఆ పీరియడ్ లో స్టాండర్డ్ ఏంటంటే నేను కథ చెప్పడమే క్లాస్ అందరికి. యాక్చువల్ క్లాస్ అందరూ రకరకాల పనులు చేయాలి, బట్ శనివారం వచ్చిందంటే రాజమౌళి కథ చెప్తాడు అనేది ఫిక్స్ అయిపోయింది. అది ఫిక్స్ అండి.
ఆ టైంలోనే కథల్ని నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్పేసేవాడిని. నాకు ఎలా ఉంటే బాగుంటుందో అలా మార్చి చెప్పేసేవాడిని. ఆటను కూడా మార్చుకుని. సో ఆ స్ట్రీక్ చిన్నప్పటి నుంచే ఉందండి. తర్వాత మా కజిన్ ఉండేవాడిని, కళ్యాణి మాలిక్ అని, మ్యూజిక్ డైరెక్టర్. మేమిద్దరం కజిన్స్ అండి. కంటిన్యూస్గా నేను తనకి మా పని ఏంటంటే ఇద్దరం కూర్చొని మేమిద్దరం సూపర్ హీరోస్ అయిపోయినట్టు కళ్ళగంట నేను చెప్తూ ఉంటాం, తను వింటా ఉంటాం మాట. ఎవరికేం ప్రాబ్లం వచ్చింది మేమిద్దరం సూపర్ హీరోస్ లాగా దాన్ని అలాగా సాల్వ్ చేసినట్టు. ఈ స్ట్రీక్ చిన్నప్పటి నుంచి ఉందండి. బట్ సినిమాల్లోకి రావాలని మాత్రం ఆలోచన అంటే ఎప్పటి వరకు లేదంటే అండి, నేను సినిమాల్లో జాయిన్ అయినప్పుడు కూడా లేదండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా అయిందనిపించి ఏం పని లేకుండా తిరుగుతా ఉంటే ఆ టైంలో కొంచెం ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండేది. సినిమా తీసి అది ఇంకా తర్వాత ఇంకా ముందంటే యాక్చువల్ గా మా తాతగారు బాగా రిచ్ అండి. కోడూరు అప్పారావు గారు బాగా రిచ్ ల్యాండ్ లార్డ్ అండి. మా నాన్నగారు వాళ్ళకి 300 ఎకరాలు ఉండేదంటండి. సో అదంతా కూడా కరిగిపోయింది మాట. అదంతా కరిగిపోయి 13 మంది ఒక 2 bedroom పోర్షన్ లో ఉండేవాళ్ళం అండి. సో ఆ స్టేజ్ లో మాట. సో ఆ స్టేజ్ లో ఖాళీగా తిరిగితే కుదరదు కదండి. అవును, ఏదో చేయాలి. నాన్నగారు ఏం చేస్తావు, ఏం చేస్తావు, చదివితే ఏం చేస్తావు అని కాన్స్టెంట్ గా వెనకాల పడేవారండి. సో నాన్నగారి దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వడానికి నేను ఈ ఎడిటింగ్ లో జాయిన్ అయ్యాను. సినిమా ఇండస్ట్రీలో అంటే ఈజీ కాబట్టి, తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, అది రికమెండ్ చేస్తారు కాబట్టి ఎడిటింగ్ లో చేరాను. అంటే ఏం డబ్బులకేం కాదండి, ఫ్రీ అప్రెంటిస్ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి. అలాగే రకరకాల పనులు చేసేవాడిని. ఆ తర్వాత కొంచెం నాలెడ్జ్ గెయిన్ అయిన తర్వాత క్రాంతి కుమార్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేసేసరికి కొంత నాలెడ్జ్ రావడం మొదలు పెట్టిందండి. అప్పుడు కూడా పెద్దగా డైరెక్టర్ అయిపోవాలి అనేది అసలు లైఫ్ లో ఏం అవ్వాలనేది కూడా లేదండి, గమ్యం లేదండి. ఏదో జీవితంలో వెళ్ళిపోతుంది అట్లా. ఆ తర్వాత కొంచెం నాలెడ్జ్ వస్తున్నప్పుడు నాన్నగారి దగ్గర మా అసిస్టెంట్ గా నాన్నగారి దగ్గరే చేశానండి. అప్పటికి నాన్నగారు కొంచెం నిలదొక్కుని బంగారు కుటుంబం, బొబ్బిలి సింహం, సరదా బుల్లడు, హీ గేవ్ గుడ్ హిట్స్ అండ్ హీ యూస్ టు టేక్ గుడ్ రెమ్యూనరేషన్, బాగా తీసుకునేవారు అండి. సో అప్పటికి అసిస్టెంట్లు అవసరమై నేను నాన్నగారి దగ్గర పనిచేసేవాడిని. అట్ దట్ టైం కొన్ని సీన్స్ కన్సీవ్ చేయడం, ఎక్కువ హీరో ఇంట్రడక్షన్ సీన్స్ అండి నేను చేసేవాడిని. అవి తీయడం, వెళ్ళి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పడం, రాఘవేంద్ర గారికి, బి గోపాల్ గారికి, రెడ్డి గారికి చెప్పేవాడిని. నరేషన్ లో ఫైట్ సీక్వెన్సెస్ నేను చెప్తా ఉండేవాడిని. మిగతా కథ అంతా నాన్నగారు చెప్తా ఉండేవారు. ఫైట్ సీక్వెన్సెస్ నేను చెప్తా ఉండేవాడిని. ఆ టైంలో మేము చెప్పింది సినిమా ఏదో ఊహించుకునేవాళ్ళం అండి. రషెస్ వచ్చి సినిమాలో చూసుకునేసరికి వేరే రకంగా ఉండేది. చాలా డిసప్పాయింట్ అయిపోయేవాళ్ళం అండి. అరే మనం ఇలా అనుకున్నాం కదా, ఇదేంటి ఇలా తీయట్లేదు, అసలు వీళ్ళకి ఏం చేత కాదు అని ఒక ఫ్రస్ట్రేషన్, ఒక కోపం వచ్చేసేది. యాజ్ అ క్రియేటర్ ఫీలింగ్ మాట. చిచ్చి అసలు ఇది కాదు, మనం తీస్తే గానీ మన థాట్స్ మనం కరెక్ట్ గా ప్రెజెంట్ ట్రాన్స్లేట్ చేయడం అన్న దాంట్లోంచి డైరెక్టర్ అవ్వాలని కోరికొచ్చిందండి. డైరెక్టర్ అయిన తర్వాత తెలిసిందండి పాపం ఎందుకు అలా తీయలేకపోయారు అన్నది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఒక ఐడియా స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయడానికి డైరెక్టర్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తర్వాత అర్థమైంది. సో భవిష్యత్తులో మీ కథలు చెప్పే వాళ్ళు కూడా ఇది ముందుగానే చెప్పడం అనమాట. ఉంటే కనుక ఇలా ఎక్స్పెక్ట్ చేయమంటే స్వీయ అనుభవం కనుక అంటే అది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ మీరు కథలు చెప్పినప్పుడు మిమ్మల్ని కించపరచడం కానీ లేదా కొంచెం డిస్రెస్పెక్ట్ చూపించడం కానీ అప్పట్లో ఆ రోజుల్లో చిన్న జరుగుతూ ఉంటాయి కానీ అది అప్పుడు చాలా పెద్దది కింద అనిపిస్తుంది అండి. తర్వాత అంటే మీకు ఇండస్ట్రీలో ఉన్న ట్రెండ్స్ వాటిని బట్టి మీకు అది మామూలు అయి ఉండొచ్చు. ఆ క్షణంలో మీకు అనిపిస్తుందిగా ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో అరువులు పెట్టి తెచ్చుకునేవాళ్ళం. కిరాణా సరుకులు కానీ కూరగాయలు కానీ అరువులు పెట్టి తెచ్చుకునేవాళ్ళం. అప్పుడు మా నాన్నగారు అది గోస్ట్ రైటర్ కింద పనిచేసేవారు. గోస్ట్ రైటర్ కి ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు. డబ్బులు వచ్చినప్పుడు అది క్లియర్ చేయాలి అంతే. సో మా కూరగాయలు అతను అక్కడ ఒక 100 రూపాయలు 150 రూపాయల వరకు బాగానే ఉండేవాడు అండి. అది పెరిగిన తర్వాత నుంచి ఇంకా ఒత్తిడి చేస్తా ఉంటాను. ఆ పెరిగిన దగ్గర నుంచి ఇంట్లో పెద్దోళ్ళు వెళ్ళడం మానేసి మమ్మల్ని పంపించేవారు తీసుకురావడానికి. సో అక్కడికి తీసుకెళ్తే మేము అక్కడ నుంచొని
మధ్యాహ్నం టైంలో ఇది వెళ్ళి వాళ్ళు పొద్దున్న బిజీగా ఉంటారు కూరగాయలు అమ్మడంలో, మనం వెళ్తే తిట్టుకుంటారని చెప్పి మధ్యాహ్నం ఎవరో కొంచెం ఖాళీగా ఉంటుందని చెప్పి ఇప్పుడు వెళ్ళేవాళ్ళం. సో కూరగాయలు కొట్టి అతను అక్కడ నుంచొని ఏదో ఇలా అప్పుడే నిద్ర లేచి ఏదో లెక్కలు ఏదో ఆలోచించుకుంటున్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి అన్న తమిళ్లో అన్న ఒక కిలో ఏదో టమాటా కొడుంగన్న ఏదో ఆలోచించుకుంటున్నాడు. అన్న కొడుంగన్న అన్న అన్న అని అడుగుతున్నాను ఒక్కనే. ఆడికి ఏంటంటే ఇదో బేరం, అసలు అరువు బేరం, అసలు ఏదో ధ్యాసలో లేడాడు. నేను చాలా మర్యాదగా ఆల్మోస్ట్ 1.5 minutes అడిగాను. ఇంకా ఎంత ఒప్పుకోవట్లేదు. అన్న అనుకుంటే డే ఇరిడా అన్నాడు. పెద్ద ఏం అనలేదు, పోరా అని ఆగరా ఆగరా అని. ఓకే, అప్పటి వరకు నేను లైఫ్ లో ఎవరో రా అని అనలేదు. అంటే ఇంట్లో వాళ్ళు ఎరా అంటుంది తప్పితే బయట వాళ్ళు ఎవరు ఎరా అనలేదు. ఇరడా అనేసరికి నాకు ఎంత కోపం వచ్చిందంటే, ఎంత బాధ, ఎంత ఎప్పటికైనా సరే నేను పెద్ద అయ్యి బాగా డబ్బులు సంపాదించి ఇల్లు కొట్టించేయాలి అన్నది కసండి. డబ్బులు సంపాదించి కర్రలతో వచ్చి కొట్టించేయాలి. ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు. అంత మర్యాదగా అడిగినా సరే నన్ను పోరా పోరా అన్నాడని చెప్పి. ఇప్పుడు చూసుకుంటే సిల్లీగా ఉంటుందండి అది. అప్పుడు కోపం చేసిన నా లైఫ్ లో నాకు ఎవరి మీద కసి పెరిగిపోయి ఉన్న ఇన్సిడెంట్ ఏదైనా అంటే అదొకటే అండి. ఇప్పుడు మీరు మీ కుటుంబంలో మీరేనా మెయిన్ అన్నారు, ఇంకెవరన్నా ఉన్నారా? మా కుటుంబం అంటే ఇప్పుడు నేను పెద్దోడిని అయిపోయి భార్య పిల్లలు వచ్చేసి, బట్ మీరు అప్పుడు ఇందాక చెప్పారు కదా 16 మంది ఎంతమంది అప్పుడు అసలు నేను అసలు ఎర్నింగ్ ఏముందండి, ఏం లేదండి. లేదు, కానీ మీ ఫాదర్ నాన్నగారు ఏక సంపాదన, నాన్నగారిది పెద్దండి. కీరవాణి గారు అప్పుడు చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవాడిని. మెయిన్ కీరవాణి గారి సంపాదన అండి. నాన్నగారి సంపాదన ఎప్పుడు వస్తుందో తెలియదు. అదే గోస్ట్ రైటర్ 5 నెలలకో 6 నెలలకో ఒక మొత్తం 13 మందిని కీరవాణి గారి మీద బతికేవాడిని. సినిమాలేమో చూస్తే ఆన్ స్క్రీన్ చూస్తే ఏంటంటే సరే 1-2 సినిమాలు మీరు కావాలని దాని నుంచి డీవియేషన్ కోసం చేశారనుకోండి, చాలా రిచ్గా కనిపిస్తాయి. ఆ రిచ్నెస్ కోసం మీరు అదే ఇందాక మీరు చెప్పిందేమో ఒక సీలింగ్ బడ్జెట్ అని చెప్తున్నారు. బట్ ప్రొడ్యూసర్లకు వచ్చినప్పటికీ వాళ్ళకి టెన్షన్గా ఉండదా? మీరు విపరీతమైన ఖర్చు పెడతారు ఒకటి ఉంటుందండి, డెఫినెట్ గా టెన్షన్ ఉంటుందండి. బట్ నేను చాలా క్లియర్ కట్ గా ముందే ప్రాజెక్ట్ ముందు ఒప్పుకునేటప్పుడే నేను ఇన్సిస్ట్ చేస్తాను, మై ప్రొడ్యూసర్ షుడ్ లిసన్ టు ద స్టోరీ, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద స్టోరీ. వాళ్ళకి నచ్చి కాదు. ఇప్పుడు ఈ 8 సినిమాలు మీ అన్న స్టోరీలు నాన్నగారి అండి. అదే ఫస్ట్ మాత్రం పృథ్వీతేజ్ గారు అని స్టోరీ రైటర్ అండి, స్టూడెంట్ నెంబర్ 1 అండి. తర్వాత మగధీర వరకు నాన్నగారు అండి. తర్వాత కాంచన అండి. బట్ అఫ్ కోర్స్ నేను మొత్తం కూర్చొని నేను ఓన్ చేసుకుని నా సీన్స్, నా కాంట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ నా స్టోరీగా ఓన్ చేసుకున్న తర్వాతే చెప్తానండి. ఓకే. సో ప్రొడ్యూసర్ చెప్పి ఇలా ఉంటది మీరు కంఫర్టబుల్ అయితేనే ఉంటదండి అని చెప్తానండి. మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మైనస్ రానివ్వను, ఎట్టి పరిస్థితుల్లోనూ మైనస్ రానివ్వను. దాంట్లోనే ఉంటది. దాని లోపల చేయడానికి ట్రై చేస్తాను, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ అని ముందే చెప్తాను. అది క్లియర్ గా అండర్స్టాండింగ్ ఉండి, అండ్ ఈ పాటికి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అర్థం చేసుకుంటారండి. ఓహో వీడితో తీస్తే ఇలా ఉంటది అనుకున్న వాళ్ళే వస్తారు, మానసికంగా ప్రిపేర్ అయ్యి వస్తారండి. అఫ్ కోర్స్ డెఫినెట్ గా వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతారండి. అంటే ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ లో అమరశిల్పి జక్కన్ లాగా అయిపోతారని. అంతేనా? అవును, చేస్తాను. లాస్ట్ మినిట్, లాస్ట్ సెకండ్, ఇంకా ఈ సెకండ్ దాట్ థింగ్ సినిమా రిలీజ్ అవ్వదు అన్నంత వరకు ఏదోటి కరెక్షన్ చేస్తానే ఉంటాను. వదల బుద్ధి ఏదండి. అంటే అదే దాని పర్ఫెక్షన్ కోసం. అవునండి. క్రియేటివిటీని ఎంత వీలైతే అంత మాక్సిమం స్థాయిలో చూపించాలి. నెవర్ అండి, నెవర్ అండి. నేను వన్ థింగ్ అండి, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హంబుల్. నేను ఈ పాటికి మీరు అర్థమై ఉండొచ్చు కూడా, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హంబుల్. అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ థింక్ too high of myself also. I'll be very practical, very practical person, very practical. మగధీర బాగా రావడానికి ఎంత కష్టపడ్డానో, ఎన్ని టెన్షన్స్ పడ్డానో, బాగా రావడంలో నా పాత్ర ఎంతో నాకన్నా బాగా ఇంకెవరికి తెలియదు. అవును, మీకే తెలుసు ఆబ్వియస్ గా. కరెక్ట్. బట్ ఎంత కష్టపడినా, ఎంత చేసినా, ఏమి చేసినా డైరెక్టర్ పాత్ర సినిమా అందంగా తీయడం వరకే, బాగా తీయడం వరకే, గుడ్ ప్రోడక్ట్ రావడం వరకే. ఆ సినిమా కోట్లు కలెక్ట్ చేయాలి, ఇన్ని రికార్డ్స్ బదులు కొట్టాలి అంటే 80% ఆఫ్ ద థింగ్ ఈజ్ ఇన్ ద స్టార్స్ హ్యాండ్.
స్టార్కు ఉన్న ఇమేజ్, ఆ స్టార్ని చూసి ఎగబడి వచ్చి జనాలు వాళ్ళ చేతుల్లో ఉంటుందండి. దాన్ని ఏమంటారండి, దాన్ని రాబట్టుకునే సెన్స్ ప్రొడ్యూసర్లో ఉండాలి, శక్తి ప్రొడ్యూసర్లో ఉండాలి, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి సెన్స్ ప్రొడ్యూసర్లో ఉండాలి. సో రికార్డ్స్ అవన్నీ కూడా 100% స్టార్స్కే చెందుతాయండి. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లాహోత్, ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. అఫ్ కోర్స్ సేయింగ్ దట్ ఒక మంచి ప్రోడక్ట్ ఉండలేకపోతే అంత స్టార్ ఏం చేయలేరు. మంచి ప్రోడక్ట్ లేకపోతే స్టార్ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. అంటే ఇక్కడ లౌక్యం ప్రదర్శిస్తున్నారా మీరు? 100% లేదండి. మీకు ఫస్ట్ అదే చెప్పానండి, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హంబుల్. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏ స్టార్ కి నేను భజన చేయాల్సిన అవసరం నాకు లేదండి. ఇన్ఫాక్ట్ వాళ్ళే మీకు భజన చేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదండి. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ అస్. బట్ దిస్ ఇస్ గ్రౌండ్ రియాలిటీ అండి. ఇది నా సినిమాకే చెప్పట్లేదండి, నేను అందుకే చెప్తాను. ఏ సినిమాకైనా దిస్ రూల్ విల్ అప్లై అండి. ఓకే, ఎనీ సినిమా. దట్ ఈస్ ద కేస్. టేక్ అరుంధతి. అరుంధతి మొదలు పెట్టినప్పుడు అనుష్క అనే ఆవిడ ఎవరికి తెలియదు. అవునండి కదా. అవును. ఈవెన్ అదర్వైజ్ కూడా అరుంధతి వచ్చే వరకు అనుష్క వాజ్ నాట్ దట్ పాపులర్. అవునండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. అవును. మరి ఆ సినిమా ఎట్లా అయింది? ఎవ్రీ రూల్ హ్యాస్ 1 or 2 ఎక్సెప్షన్స్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేదంతా కూడా రెగ్యులర్ స్టార్ కమర్షియల్ ఫార్ములాస్ ఉండే ఫిల్మ్స్ కానీ అరుంధతి ఎక్సెప్షన్. మీరు దానికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి, అవతార్. అవతార్ తీసుకుంటే ఎవరికీ తెలియదండి, కేవలం జేమ్స్ కెమెరాన్ పేరు మీద హిట్ అయింది అంతే. బట్ నేను చెప్పేది అంటే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ఉన్న సినిమాలు నేను చెప్తున్నాను. ఈవెన్ అదర్వైజ్ రామ్ చరణ్ వాజ్ నాట్ దట్ పాపులర్. ఇట్ వాజ్ హిస్ సెకండ్ ఫిల్మ్ ఓన్లీ. నాట్ ఎట్ ఆల్ అండి. దట్ ఈస్ సెకండ్ ఫిల్మ్ ఓన్లీ. ఫస్ట్ సినిమాకే తనకి స్టార్ స్టాటస్, విపరీతం స్టార్ స్టాటస్ వేరు. బికాజ్ హి హ్యాపెన్స్ టు బి సన్ ఆఫ్ చిరంజీవి. చాలా మందికి తెలీదండి స్టార్ పవర్ నిజంగా మనకి. అంటే ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఎందుకంటే మీకు బాగా తెలియాలి. బికాజ్ యాజ్ అ న్యూస్ ఛానల్ యూ పెనిట్రేట్ ఇన్ టు ద డీపర్ రూట్స్ ఆఫ్ ద పీపుల్. నేను నిజం చెప్తున్నానండి, మీరు చరణ్తో కంపేర్ చేస్తున్నారండి. నేను ఒక సి సెంటర్లోకి వెళ్తే ఐఎమ్ ఏ పాపులర్ డైరెక్టర్, యాజ్ యూ సెడ్, ఇప్పుడు #1 డైరెక్టర్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేణుమాధవ్ లాంటి కమెడియన్ వెళ్తే, ఇద్దరం రోడ్డు మీద వెళ్తే అతను గుర్తుపడతారు. అతని దగ్గర 100 మంది చేరతారు, నా దగ్గరికి ఒక 5 వస్తారండి. ఖచ్చితంగా. అది అంటే యాక్టర్కు ఉండి పుల్లింగ్ పవర్ అండి. వేణుమాధవ్కి ఎలాగుంటే ఇమాజిన్ ద సన్ ఆఫ్ చిరంజీవి, వాట్ కైండ్ ఆఫ్ స్టార్ పవర్ విల్ హ్యావ్. అది దాంట్లో అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్. అవునండి. అది అందరికి మీరు అన్నారు కదా, సన్ ఆఫ్ చిరంజీవి అన్నారు. అవునండి. నేను చెప్పిన దగ్గరికి మీరు వచ్చారు, తేడా ఏం లేదు. నేను బట్ ద సన్ ఆఫ్ చిరంజీవి హ్యాపెన్స్ టు బి రామ్ చరణ్ తేజ్ అండ్ నో సన్, నాట్ సమ్వన్ ఎల్స్. నేను అదే అంటున్నా. సో అంటే దీనికి దానికి అక్కడ సన్ ఆఫ్ చిరంజీవి లేడు మన దీంట్లో అరుంధతిలో లేదండి. అది నేను చెప్పేది. ఇప్పుడు ఆ విలన్ కూడా దాంట్లో చేసిన విలన్ ఎవరికి తెలియదు, అప్పటిదాకా ఎవరికి తెలియదు, అతను హిందీ అతను. బట్ అద్భుతంగా వచ్చింది. అవునండి. సేమ్ అట్లాగే మీ సినిమాల్లో కూడా హీరోకి గ్రాఫిక్స్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో వైలెన్స్ కి ఇస్తారు, ప్లస్ హీరోకి విలన్ కి ఇస్తారు. అవునండి. ఈ రెండుకి అదేంటి, ఆ ఫార్ములా ఏంటి అసలు? క్వైట్ సింపుల్ ఫార్ములా అండి. క్వైట్ ఏ సింపుల్ ఫార్ములా. సపోజ్ మీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ స్టార్ట్ చేశారండి. ఇఫ్ దిట్ ఈస్ ద ఫస్ట్ న్యూస్ ఛానల్, ఇఫ్ ఇట్స్ అ సక్సెస్ఫుల్ ఛానల్, ఓకే, యు ఆర్ సక్సెస్ఫుల్. If ABN Andhra comes today and if it beats TV9 or someone, then you are a bigger hero. That achievement will be altogether different. Bigger hero. So నా సింపుల్ ఇదేంటంటే అండి, విలన్ ని పవర్ఫుల్ గా చూపించు. ప్రత్యర్థి, విలన్ తాలూకు ప్రత్యర్థి ఎవరో, మేక్ హిమ్ as powerful as possible. Very mighty. If you need to spend more time on him, spend no problem. Okay. హీరో కన్నా ఎక్కువ బిల్డప్ ఇస్తే ఇవ్వు, నో ప్రాబ్లం. తన గెటప్ కి అది ఇంకా ఎక్కువ కేర్ తీసుకో, నో ప్రాబ్లం. వన్స్ హీరో బీట్స్ హిమ్, దిస్ గై ఈజ్ ఆబ్వియస్లీ గోయింగ్ మోర్. సింపుల్. ఆ సూత్రాన్నే ఫస్ట్ నుంచి పట్టుకుని పాటిస్తున్నాను. ఓకే. మీరు అంటే యంగ్ హీరోలంతా కూడా ఇప్పుడు మీకు ఫ్యాన్స్ అయ్యారు. రైట్? ఇన్ ఎ వే. సో ఆల్మోస్ట్ ఫ్లాట్ అవుతున్నారు. దే ఆర్ ఇన్ క్యూ ఇన్ అదర్వైజ్ ఆల్సో. మీరు మల్టీ స్టారర్కి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు మీరు చెప్తే చెయ్యాలని కోరిక చాలా ఉందండి. ఇప్పుడు సపోజ్ మీరు అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలపచ్చు.
ఫ్యాన్స్ దగ్గర నుంచి ఎక్కువ ప్రాబ్లం అయిపోద్దండి. ఓకే, ఫ్యాన్స్ దగ్గర అక్కడ క్లాష్ ఉంది. నాకు తెలిసి 95% ఆఫ్ ద స్టార్స్ ఆర్ రెడీ టు డూ అ మల్టీ స్టార్ ఫిల్మ్. బట్ ఫ్యాన్స్ దగ్గర నుంచి చాలా చాలా ప్రాబ్లం అయిపోద్దండి. హీరోలే తట్టుకోలేరండి, వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుంచి వచ్చే pressure వాళ్ళే స్పీకింగ్ తట్టుకోలేరు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉన్న రోజుల్లో లాంటి ఫ్యాన్స్ ఇప్పుడు ఉన్నారంటారా? అప్పుడు ఎక్కువ, ఇప్పుడు ఉన్న ఫ్యాన్స్ మూర్ఖత్వం ఎక్కువ అండి. ఇప్పుడు యాక్చువల్గా ఐ థింక్ దే వర్ సెన్సిబుల్ దెన్. అదే ఇప్పుడు అది కూడా కాకుండా ఇప్పుడు అంత టైం ఎవరు స్పెండ్ చేసే పరిస్థితిలో లేరు. ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ ఓన్ కెరీర్. సాడ్లీ లేదు సార్, దే ఆర్ కదా. సాడ్లీ ఐ బెగ్ టు డిఫర్ విత్ యూ. సాడ్లీ ఆ పిచ్చతనం ఇంకా పెరిగిపోయిందండి. మా హీరో మా ఇది అన్నది, అంటే అది హీరోయిజం నుంచి రాలా. లెట్ us agree to facts. Caste line లో క్యాస్ట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ దట్ ఈస్ ఆన్ క్యాస్ట్ లైన్. క్యాస్ట్ లైన్, ఎస్, అంతేగాని అది సినిమా ఫేవరెటిజం, ఈ ఒక హీరోని అభిమానించడం ఆరాధించడం కాదు అది. అవునండి, క్యాస్ట్ కేవలం కులం మావాడు బైఫికేషన్ చేసుకున్నారు, కూర్చున్నారు, అంత మించి ఇంకేం లేదు అక్కడ. బట్ ఆ రోజులు అది లేదు. వాళ్ళు నిజంగా ఆరాధించారు. వాళ్ళు ఎవరికో తెలియదు అసలు. అప్పుడు ఎన్టీఆర్ ఎవరు తెలియదు, ఏఎన్ఆర్ ఎవరో, ఎందుకంటే వాళ్ళు చెన్నైలో ఉండేవాళ్ళు, ఇక్కడ వీళ్ళు ఉండేవాళ్ళు. బట్ నిజంగా వాళ్ళు నచ్చేది, వాళ్ళకి నచ్చిందే కనుక నచ్చేవాళ్ళు. కానీ ఆ లైన్ ఎప్పుడు ఉండేది కాదు. లేదండి, ఇప్పుడు వచ్చిన సమస్య ఇది. అవునండి, అందుకని మీకు అది నేను చెప్పింది. అందుకని అవునండి, క్యాస్టిజం ఈస్ క్రియేటింగ్ వెరీ బిగ్ డివైడ్, నాట్ ఓన్లీ బిట్వీన్ ద హీరోస్ అండి, అన్ని చోట్ల వచ్చింది. అన్ని చోట్ల చాలా అన్ని మనం ఎంత ప్రోగ్రెస్ అని చెప్పి అనుకుంటుంటే అంత రివర్స్ అది ఉంటుంది. అది తప్పదు అది, ఎందుకంటే చదువుకుంటున్నాం కదా మనం. చదువుకుపోతే ప్లెయిన్ గా ఉంటాం, చదువుకునేటప్పుడు ఒక రకంగా ఆలోచిస్తుంటాం. మీ కొత్త ప్రాజెక్ట్స్ గురించి ఏగా అనే పేరుతో ఏమైనా సినిమా తీస్తున్నారా? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. దాన్ని యాక్చువల్గా ఏం చేద్దాం అనుకుంటే చాలా చిన్న సినిమా కింద, బికాజ్ ఇట్స్ హైలీ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, చాలా చిన్న సినిమా కింద తీసి లిమిటెడ్ థియేటర్స్. ఓకే, ప్రతిసారి మర్యాద రామన్ కూడా 200 ప్రింట్స్ అనుకున్నాం, అది 325 ప్రింట్లు అయిపోయింది అని చెప్పి ప్రొడ్యూసర్స్ తో ముందే చెప్పి, అసలు ఎవరికి అమ్మకూడదు, రిలీజ్ చేయాలి సినిమాని, నష్టం వచ్చిందంటే మనమే భరించాలి, అంత ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అండి అని అన్న అగ్రిమెంట్ తో మొదలు పెడదాం అనుకున్నానండి. బట్ ద వే ఇట్ ఈస్ డెవలపింగ్, ఐ థాట్ ఇట్ హ్యాస్ మోర్ పొటెన్షియల్. అలా చిన్న సినిమా కింద తీసేస్తే దానికి న్యాయం చేయలేం. ఇట్స్ మోర్ పొటెన్షియల్, ఇట్ హ్యాస్ మోర్ పొటెన్షియల్. సో ఏదన్నా కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్ కి ఏదైనా పిచ్ చేద్దాం, లెట్స్ సే ఫర్ డిస్నీ ఆర్ సమ్మన్, విల్ మేక్ ద స్టోరీ, పిచ్ ఇట్ టు దెమ్. వాళ్ళు ఒప్పుకుంటే, వాళ్ళకి నచ్చితే, ఎస్ వీ కెన్ మేక్ ఇట్ ఇన్ ఏకే హీరో అండి సినిమాలో. అందుకనే హైలీ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అంటున్నాను. మిగతా ఏమన్నాయి ఇప్పుడు? నెక్స్ట్ ప్రభాస్తో నడుస్తుందా? ప్రభాస్తో చేయాలండి. అదొకటి, జూనియర్ ఎన్టీఆర్ ఒకటి. తారక్తో కూడా ఇంకా అనుకోలేదండి, తారక్తో కూడా అనుకోలేదండి. యాక్చువల్గా ప్రొడ్యూసర్స్ ఫిక్స్డ్ అండి. నెక్స్ట్ రాఘవేంద్ర గారు, తర్వాత దానయ్య గారు, తర్వాత కేఎల్ నారాయణ గారు, ఈ ఆర్డర్ అండి. బట్ ఏది ఎప్పుడు అవుద్దు. రాఘవేంద్ర గారు మీ గురువు గారు, మీ ప్రొడ్యూసర్ అవుతున్నారండి. స్టూడెంట్ నెంబర్ 1 చేశారు, ఇప్పుడు మళ్ళీ అవుతున్నారు. ఎవరితో? హీరో ఎవరు? అది ప్రభాస్. ప్రభాస్. నెక్స్ట్ దానయ్య గారికి ఇంకా హీరో ఎవరు అనుకోలేదండి. నెక్స్ట్ నారాయణ గారికి 3 కమిట్మెంట్లు ఇచ్చారు. అవును. నెక్స్ట్ బాలీవుడ్కి ఎప్పుడు వెళ్తున్నారు మరి? తెలీదండి. అది ఒకటి భయం అండి. ఇక్కడ శుభ్రంగా హ్యాపీగా కింగ్ లో ఉన్నాం, అక్కడికి వెళ్తే ఊరికి పెట్టవచ్చేమో అని భయం. ఎవరిని అడుక్కోవాలో, ఎవరిని ఏం చేయాలో పరిస్థితి ఏంటో తెలియదు అక్కడ. బట్ ఆబ్వియస్లీ వెళ్తే నాకున్న థాట్స్ కి ఐ విల్ హ్యావ్ వైడర్ రేంజ్ ఆఫ్ మార్కెట్. నేను ఇంకా నాకు సుఖంగా చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ రెండిట్ల మధ్యలో ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నానండి. మేబీ అట్నుంచి ఆఫర్ వస్తే ఏమో కొంచెం ఉత్సాహంగా వెళ్ళొచ్చు. నా అంతటి నేను వెళ్ళి ట్రై చేసుకోవడం అనేది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అటు నుంచి ఆఫర్స్ వస్తే వెళ్తారు? వస్తే వెళ్తాను. ఇప్పుడు మీ ఈ 8 సినిమాల తర్వాత మీకు అంత ముందున్న ఇండస్ట్రీతో రిలేషన్స్ తోటి మీ బెస్ట్ ఫేవరెట్ ఎవరు? అంటే మీరు హీరోయిన్స్ లో నాకు అనుష్క చాలా ఇష్టం అండి. ఫర్ హర్ సిన్సియారిటీ అండ్ డెడికేషన్ అండ్ హర్ ఏమంటారంటే కమిట్మెంట్ కదండి, ప్రొఫెషనలిజం. నాకు ఆ అమ్మాయి చాలా ఇష్టం అండి.
అండ్ ఫర్ ద సేమ్ రీజన్ ప్లస్ యాక్టింగ్ సలోని చాలా Okay. చాలా నచ్చిందండి. హీరోస్ నా ఫేవరెట్ హీరో ఎవరో పబ్లిక్ గా చెప్పి అంత మూర్ఖుని కాదండి. సో మొత్తం సినిమా ఇండస్ట్రీలో లౌక్యం లేకుండా బతకలేమని చెప్పి మీరు కూడా రుజువు చేశారు. 100% అండి. ప్రపంచంలో ఎలా బతుకుతామండి? సినిమా ఫీల్డ్ లోనే కాదండి, ఎందుకు ఉండలేము? ఎందుకు లౌక్యం ఎందుకు ఉండాలి? అంటే మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు లౌక్యం ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ నాకేదో ప్రాబ్లం జరుగుద్దని కాదు. దేర్ మైట్ బి నేను డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవ్వడం అయితే నేను కేర్ చేయనండి. సో మెనీ అదర్ రిలేషన్స్ విల్ గెట్ ఎఫెక్టెడ్ విచ్ ఇస్ నాట్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తే ఫ్యాన్స్ కొట్టుకోవచ్చండి. వై షుడ్ ఐ స్టార్ట్ ఫ్యాన్ వార్? ఏదో జస్ట్ నాకు ధైర్యం ఉందని చెప్పుకోవడానికి వై షుడ్ ఐ స్టార్ట్ సంథింగ్ ఎల్స్? మరి ఇప్పుడు వాళ్ళు వదిలేసి పాతాళ్ళు అది కూడా చెప్పగలరు వితౌట్ ఎనీ డౌట్ అండి. రామారావు యాజ్ ఎ హీరో ఆరాధించామండి ఆయన్ని. ఇప్పుడు చూస్తే ఆయన యాక్టింగ్ నచ్చదండి, ఆబ్వియస్లీ కరెక్టే కదా, నచ్చదండి. బట్ అప్పుడు పిచ్చగా ఆ రోజులకి ఆ యాక్టింగ్ బాగా సూట్ అవుతుంది. ఆరాధించామండి. తర్వాత చిరంజీవి గారిని ఆరాధించానండి. అంటే రామారావు 83లో పాలిటిక్స్ లో ఇంకా ఆయన సినిమాలు ఏం రాలేదు. అవును, ఆ వచ్చిన వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలు అవన్నీ మనకి ఎక్కి కాదు, మన ఎక్కి టైప్ కాదు. అవును. సో ఆ దొంగ సినిమా దగ్గర నుంచి నాకు చిరంజీవి గారు, దొంగ దగ్గర నుంచి గరానా మొగుడు వరకు అండి. ఆ టైంలో ఆయన అంటే బాగా ఇష్టపడాను. తర్వాత పవన్ కళ్యాణ్ అంటే కొన్ని సినిమాల వరకు ఆంధ్ర యూత్ అంతా ఎలా పడి తెచ్చారో అలాగే వాళ్ళతో పాటు ట్రెండ్ బట్టిపోయారు. ట్రెండ్ బట్టే చెప్పాలంటే ట్రెండ్ బట్టే పోయిందండి. సో ఇవాళ ఫైనాన్షియల్ గా ఇప్పుడు యువర్ సౌండ్ కదా. ఎస్, హ్యాపీ. అసలు ఎవరికి ఏమీ ఏమక్కర్లేదు. ఐ హ్యాడ్ సమ్ బ్యాడ్ డెట్స్ పాత ఉన్నాయి కదా, అవన్నీ క్లియర్ చేసేసుకున్నారా? ఆల్ డిస్ప్యూట్స్ హావ్ బీన్ సాల్వ్డ్. అన్ని అయిపోయినాయి. పిల్లలు ఎంతమంది? 2 పిల్లలండి. ఏం చదువుతున్నారు? అబ్బాయి ఇంటర్మీడియట్ అండి, పాప ఫస్ట్ క్లాస్. ఓకే రాజమౌళి గారు, సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ కమింగ్ ఇయర్స్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.